యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క క్రిస్మస్‌ని పురస్కరించుకొని ఒక వీడియో క్రియేట్ చేయాలని నేను ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు ఈ యొక్క యూట్యూబ్ వేదికగా మీకు కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసినట్లయితే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ కీర్తన రాసిన సంఘటన అది వేరైనప్పటికీ కూడా ఈరోజు మనం ఈ క్రిస్మస్ దినాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఈ లోకానికి మన కొరకు వచ్చాడని, ఆయన ద్వారా మనకి రక్షణ వచ్చిందని, ఆయన ద్వారా మన యొక్క పాపంలో కడగబడి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం కాబట్టి మన జీవితాలు సంతోషంగా ఉన్నాయని మనం చెప్పుకోవడానికి ఒక ఆశ ఉందన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు కీర్తనలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎక్కడో మన జీవితాలు పాప ఊబిలో కూరుకుపోయిన జీవితాలను మన దేవుడు వాటిని నాట్యముగా మార్చి ఉన్నాడు. అదేవిధంగా ఏమంటున్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఏమంటున్నాడు, నా యొక్క గోనె పట్టను విడిపించి నీవు సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు కాబట్టి నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు అనమాట. హల్లెలూయా. నిత్యము అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనం స్తుతించేవారిగా ఉంటూ ఉన్నాం. కేవలం ప్రతి ఆదివారం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఒక గంట సేపు ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మన జీవితకాలం అంతయు కూడా దేవుణ్ణి మనము స్తుతించేవారిగా మనము ఉండాలి. మత్తయి సువార్తలో దేవుని యొక్క కార్యాన్ని చూపిస్తూ ఇలా అంటాడు, యజమానుడు దూర ప్రయాణమై వెళుతూ ఒక ముగ్గురు మనుషులకి వారి యొక్క శక్తిని బట్టి, వారికి ఉన్న క్యాపబిలిటీస్ని బట్టి వారికి కొన్నిటిని వారికి దయచేశాడు. ఒకరికి 5 బ్యాగులు వెండిని, ఒక వ్యక్తికి 2 బ్యాగ్స్ వెండిని, ఒక వ్యక్తికి 1 బ్యాగ్ వెండిని దయచేశాడు అనమాట. అందులో ఒక వ్యక్తి 5 బ్యాగులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే, దాన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి వాటిని మరలా 5 బ్యాగులుగా చేయడం జరిగింది. అదేవిధంగా రెండో వ్యక్తి 2 బ్యాగులు తీసుకున్న వ్యక్తి ఏమైందంటే, అతను కూడా వెళ్ళి దాన్ని ఇన్వెస్ట్ చేసి 4 బ్యాగులు చేయడం జరిగింది. అదేవిధంగా మూడో వ్యక్తి 1 బ్యాగ్ తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు, దాన్ని తీసుకెళ్ళి గుంట దోవి మట్టిలో పెట్టాడు అనమాట. కానీ ఒకరోజు మరలా ఆ యొక్క యజమానుడు దూర ప్రాంతం నుంచి వచ్చి వారిని అకౌంట్ అడగడం జరిగిందనమాట. వారికి ఇచ్చిన ఆ నగదును వాళ్ళు ఏం చేశారని అడిగినప్పుడు ఒక 5 బ్యాగులు తీసుకున్న వ్యక్తి వచ్చి, ఇదిగో యజమానుడా, నేను ఈ యొక్క 5 బ్యాగులు నేను తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి నేను 10 బ్యాగులు చేశాను. ఆ యొక్క యజమానుడికి అకౌంట్ అప్పు చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తిని బట్టి ఎంతగానో సంతోషిస్తాడనమాట. హల్లెలూయా. అదేవిధంగా 2 బ్యాగులు తీసుకున్న వ్యక్తి కూడా అలాగనే అతను వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేసి దీన్ని మల్టిప్లై చేశానని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తిని బట్టి కూడా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కానీ ఈ యొక్క వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకున్న వ్యక్తి ఈ రీతిగా చెప్పినప్పుడు దాన్ని బట్టి దేవుడు ఎంతగానో, ఆ యొక్క యజమానుడు ఎంతగానో బాధపడడం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఈ యొక్క ఉపమానం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, దేవుడు మన యొక్క క్యాపబిలిటీస్ని బట్టి మనకి కొంచెం జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు, కొంచెం స్వరం ఇచ్చి ఉండవచ్చు, కొంచెం బోధన చేయగలిగే జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు. అదేవిధంగా దేవుని కొరకు ఇంకా ఏదైనా పని చేసే భాగ్యాన్ని మనకి కలిగి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏమంటాడంటే, ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు, మీలో కొందరిని దేవుడు పరిచారకులుగాను, కొంతమంది సువార్థికులుగాను, కొంతమందిని దేవుని రాజ్య విస్తరణ పనిలో వాడుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు అప్పగించి ఉన్నాడు. వాటన్నిటినీ కూడా మీరు చేయడానికి జాగ్రత్త పడాలని ఆ యొక్క బిడ్డలకు సూచిస్తూ ఉంటాడనమాట. కాబట్టి దేవుని కొరకు మనం ఏ విధంగా మనం ఉంటున్నాము, దేవుని యొక్క పనిలో మనం
దేవుడు మనకిచ్చిన వాటిని మనం వాటిని నమ్మకంగా మనం వాడగలుగుతున్నామా? చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడిచ్చిన వాటిని మనం ఖచ్చితంగా వినియోగించుకోనకుండా, ఇంకా లేని వాటి గురించి మనం అడుగుతా ఉంటామనమాట. కానీ వాటి వల్ల అడగడం వల్ల ఉపయోగం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే, దేవుడిచ్చిన వాటిని నీవు, నేను నమ్మకంగా మనం దేవుని కొరకు ఉపయోగించలేకపోతే, దేవుడు ఇంకా వేరే వాటిని ఇవ్వడానికి ఆహ్, ఆశ చూపడం కూడా కష్టం అనమాట. హల్లెలూయా! కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసే గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మనకేమిచ్చాడు? ఒకవేళ జ్ఞానం ఇస్తే, ఆ జ్ఞానం చేత ఒకవేళ చదివిస్తే, ఆ చదువు చేత ఒకవేళ ఆ యొక్క మనం వెళ్ళే సంఘములో ఒక సండే స్కూల్ నడిపించగలిగే జ్ఞానం మనకిచ్చాడా? ఆ జ్ఞానాన్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తామా? లేకపోతే మీకిచ్చిన మీ కుమారులు, మీ కుమార్తెలు ఈ యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘములో వాళ్ళు వాయిద్యాలు వాయించే బిడ్డలుగా ఉంటున్నారా? వారి యొక్క ఆ కేపబిలిటీ ఉంటే వారిని ప్రోత్సహించే వారిగా ఉంటున్నామా? లేకపోతే మనలో దేవుడు బోధించే అవకాశం కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యం బోధించడానికి మనం సిద్ధపడి ఉంటున్నామా? ఆ విధంగా మనం సిద్ధపడుతున్నామా? అదే విధంగా పాటలు పాడటానికా, ఇంకా దేవుడి విషయం ఏ విషయంలో మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాటన్నిటిని మనం తెలుసుకొని, దేవుని యొక్క రాజ్య విస్తరణలో దేవుడు రాకడ వచ్చే వరకు మనం బహుగా కష్టపడేవారిగా ఉండాలని, మరియు మరలా వచ్చే క్రిస్మస్ వరకు దేవుని కొరకు ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో ఒకటి చేయడానికి పరుగులు పెట్టేవారిగా ఉండాలని ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.